ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి టీడీఎస్ రిటర్న్స్ను ఏ విధంగా ఫైల్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ టీడీఎస్ రిటర్న్స్ సంబంధించి పూర్తి వీడియో అనేది 1 year క్రితం చేయడం జరిగింది. దాంట్లో పూర్తి సమాచారం ఉంటుంది. మరలా రివైజ్ చేస్తూ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో Q1 నుంచి Q4 దాకా ఏ విధంగా టీడీఎస్ రిటర్న్స్ను ఫైల్ చేయాలనేది చూద్దాం. ముందుగా మనం ఈ టీడీఎస్ చేయడానికి టీడీఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఈ టీడీఎస్ అనేది కూడా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనమే ఈ టీడీఎస్ రిటర్న్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి tin-nsdl.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ సర్వీసెస్లో ఈటీడీఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఈటీడీఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మరలా ఇక్కడ ఇంకో మెనూ వస్తుంది. దీంట్లో ఈటీడీఎస్ ఈటీసీఎస్ ఆర్పియు రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అంటారు. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అంటే ఇక్కడ టీడీఎస్ సాఫ్ట్వేర్ని ఏమంటామంటే రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అంటారు. ఇక్కడ ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ చూసుకుంటే 3.1. అంటే మనం ఎప్పుడైనా సరే టీడీఎస్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు ఈ విధంగా లేటెస్ట్ వెర్షన్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మనం Q1 చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, Q2, Q3, Q4 ఇలా ప్రతి క్వార్టర్ చేసేటప్పుడు మనం ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ అనేది లేటెస్ట్ వెర్షన్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పాత వెర్షన్స్లో మనం టీడీఎస్ రిటర్న్ని స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మీరు పాత వెర్షన్లో టీడీఎస్ రిటర్న్ ప్రిపరేషన్ చేసుకొని ఫైనల్కి వచ్చేసరికి ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మీకు వెర్షన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయి అప్లోడ్ అవ్వదు. కాబట్టి కంపల్సరీగా ఈ tin-nsdl.comలోకి వచ్చేసి మీరు లేటెస్ట్ వెర్షన్ ఏమైనా వచ్చిందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే టీడీఎస్ రిటర్న్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆర్పియు వెర్షన్ 3.1 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. మొత్తం మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఈ జిప్ ఫైల్ ఓపెన్ చేయండి. అంటే ఈ మొత్తం మీకు డౌన్లోడ్ అయింది జిప్లో ఉంటుంది. ఆ జిప్లో ఉన్న ఫైల్ని మీరేం చేయాలంటే డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేయొద్దు, ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ పైన ఎక్స్ట్రాక్ట్ టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. జిప్ ఫైల్ని అన్జిప్ చేయటం అంటారు. ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ టు మీద క్లిక్ చేస్తే మనం ఒక పాత్ చూపెట్టాలి. ఎక్కడో చోట మన ఇష్టం వచ్చిన చోట ఏదో డ్రైవ్లో మనం మన ఇష్టం వచ్చిన పేరుతో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఎక్కడైతే పాత్ చూపించారో ఆ పాత్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. సపోజ్ నేను ఇందాక ఈ డ్రైవ్లో టీడీఎస్ అనే ఫోటోలు ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఆర్పియు 3.1 అని చెప్పేసి ఇక్కడ ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ మనకి అన్జిప్ అవుతాయి. ఈ విధంగా మనం అన్జిప్ అయిన తర్వాత మాత్రమే ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా జిప్లో నుంచి మాత్రం ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయకూడదు. నెక్స్ట్ ఈ ఉన్న ఫైల్స్లో మనం దేన్ని ఓపెన్ చేయాలంటే TDS RPU 3.1.jar అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. దీనిని మాత్రమే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఫైల్స్ అన్ని మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. TDS RPU 3.1 జార్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా మెసేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా మన సిస్టంలో జావా సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. కాబట్టి ముందుగా మన సిస్టంలో జావా సాఫ్ట్వేర్ అనేది ఉండాలో చూసుకోండి. లేదంటే oracle.comలోకి వెళ్ళిపోయి ఆ సన్ జావా సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇదేనమాట టీడీఎస్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది పాత వారికి అయితే. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ నెంబర్ వద్ద ఇక్కడ శాలరీకి సంబంధించింది అయితే 24Qని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రెగ్యులర్ కరెక్షన్ అని చెప్పి 2 చూపిస్తాయి. ఇక్కడ రెగ్యులర్ అంటే ఫ్రెష్గా చేసేదనమాట. కరెక్షన్ అంటే ఆల్రెడీ రెగ్యులర్లో చేసిన దానికి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కరెక్షన్ ద్వారా మనం వాటిని సరి చేసుకుంటాం. ఇక్కడ రెగ్యులర్ 2 ఓపెన్ అవుతాయి. ఓపెన్ సేవ్డ్ రెగ్యులర్ ఫైల్, క్లిక్ టు కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం రిటర్న్ కొంత ప్రిపరేషన్ చేసుకొని సేవ్ చేసి ఉంటే అప్పుడు దీని ద్వారా ఆ సేవ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తాం. అదే క్లిక్ టు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఫ్రెష్ ఫైల్ అనమాట. అంటే ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్లో స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి Q1 నుంచి Q4 దాకా ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఫైనాన్స్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్వార్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం Q1 చేయాలనుకుంటే Q1 సెలెక్ట్ చేయండి. అదే Q2 అయితే Q2, Q3 అయితే Q3, Q4 అయితే Q4. ఇక్కడ Q4 అనేది మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ అనెక్సర్ 2 శాలరీ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక అడిషనల్గా ఇంకొక ట్యాబ్ వచ్చింది. సపోజ్ నేను Q4 తీసేసి Q3 పెడుతున్నాను. ఇలా Q3 పెట్టినప్పుడు ఇక్కడ చలానా అనెక్సర్ 1 అదర్ సర్వీసెస్ ఆఫ్ 10. దీంట్లో మనం అదర్ సర్వీసెస్ని యూజ్ చేయలే, ఈ మూడింటినే యూజ్ చేస్తాం.
ఫామ్ని, చలానాని, అనెక్సర్ 1 అని ఈ మూడింటిని ఫిల్ చేస్తే మనకి ఈ Q3 అయిపోయింది. అంటే ఇక్కడ Q1 అన్నా ఈ 3 ఫిల్ చేయాలి, Q2 అన్నా ఈ 3 ఫిల్ చేయాలి, Q3 అన్నా కూడా ఈ 3 ఫిల్ చేయాలి. అదే Q4 వచ్చేసరికి అడిషనల్గా అనెక్సర్ 2 అని చెప్పేసి శాలరీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాబ్ వస్తుంది. కాబట్టి మనకి Q1, Q2, Q3 3 సేమ్ ఒకే ప్రాసెస్, Q4 కూడా సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే Q4లో వచ్చే తేడా ఏంటంటే అనెక్సర్ 2 అనేది కొత్తగా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను Q4 అనేది ఆల్రెడీ చేసిన దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ Q4 వచ్చిందంటే Q1 వచ్చినట్టే, Q2 వచ్చినట్టే, Q3 వచ్చినట్టే, అన్నీ వచ్చేసినట్టే. కాబట్టి ఏ విధంగా ఫైల్ చేయాలని చూద్దాం. ముందుగా ఆల్రెడీ మనం రిటర్న్ ప్రిపరేషన్ చేసుకొని ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఫైల్లోకి వెళ్ళిపోయి మనం ఆల్రెడీ చేసిన దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ Q4లో ఉన్న చలానాని కానీ, అనెక్సర్ 1 ఫార్మాట్ని కానీ, అనెక్సర్ 2 కానీ వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దీన్ని ఫిల్ చేసేటం వస్తే మీకు Q1 నుంచి Q4 దాకా మొత్తం వచ్చేసినట్లే. ముందుగా ఇక్కడ ఫామ్లో ఉన్న డేటాని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఇది ఆల్రెడీ నింపేసిన ఫామ్ అనమాట, మీకు ఒక ఐడియా కోసం దీన్ని చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో ట్యాన్ నెంబర్ ఇచ్చేస్తాము, నెక్స్ట్ ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏవైతే ఎంటీగా ఉన్నాయో సేమ్ వాటిని అలాగే ఎంటీగా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వద్ద పాన్ నాట్ రిక్వైర్డ్, PIN పాన్ NOT REQD సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఇక్కడ ఇప్పుడు నేను చూపించేది ఇది ఎంప్లాయీస్ సంబంధించింది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇది రివైజ్డ్ చేస్తుంటే, అంటే రివైజ్డ్ అంటే ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే రివైజ్డ్ చేస్తాము, అప్పుడు ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు రివైజ్డ్ కాదు, ఫ్రెష్ది కాబట్టి ఇక్కడ నో అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఎంటీ ఉన్నాయి అలాగే వదిలేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని పర్టికులర్స్ అడుగుతుంది సెకండ్ కాలంలో, ఇక్కడ థర్డ్ కాలంలో ఇంకొక పర్టికులర్స్ అడుగుతుంది. ఇక్కడ ఈ సెకండ్ అనేది ఏంటంటే ఎంప్లాయర్కి సంబంధించి, అంటే ఇన్స్టిట్యూషన్ సంబంధించి డీటెయిల్స్ని ఈ సెకండ్ కాలమ్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ థర్డ్ అనేది ఏంటంటే ఒక పర్సన్ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ది పర్సన్, రెస్పాన్సిబుల్ పర్సన్, ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఈ థర్డ్ దాంట్లో ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏ విధంగా నింపాలని చూద్దాం. ఈ నేమ్ వద్ద ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇస్తాము, ఆ బ్రాంచ్ అనేది ఇక్కడ NA నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇచ్చేస్తాము. ఇక్కడ ఎంటీ ఉన్నాయి సేమ్ అలా విధంగా ఎంటీ వదిలేసేయండి, DDO కోడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ PO కోడ్, ఆ PO రిజిస్ట్రేషన్ నెంబరు, DDO రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నింటిని ఎంటీ వదిలేసేయండి. నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ జస్ట్ ఏదో ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అడ్రస్ అనేది ఫిల్ చేసేయాలి, ఈమెయిల్ ఇస్తాము, టెలిఫోన్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ AIN నెంబర్ అని చెప్పేసి ఇది కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ AIN నెంబర్ అనేది ట్రెజరీలో అడిగితే చెబుతారు, ఇది కంపల్సరీగా ఫిల్ చేయాలి. హ్యాజ్ అడ్రస్ చేంజ్డ్ సిన్స్ లాస్ట్ రిటర్న్ వద్ద ఎస్ అని అడుగుతుంది, ఇక్కడ నో అని చెప్పి ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈ థర్డ్ కాలంలో వచ్చేసరికి పర్టికులర్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్ సంబంధించింది, అంటే హెడ్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే హెడ్ మాస్టరు, అలా స్కూల్ సంబంధించింది అయితే హెడ్ మాస్టర్ ఉంటారు. అలాగే దీంట్లో నేము, ఆ డిజిగ్నేషను, అడ్రస్సు, ఈ పిన్ కోడ్ వీటన్నిటిని ఇచ్చేస్తాము. ఈ అడ్రస్ కూడా పైన ఉన్నది కింద ఉంటే మీరు సేమ్ యాజ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ పైన ఉన్నది కింద వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వద్ద ఈ హెడ్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ హ్యాజ్ రెగ్యులర్ స్టేట్మెంట్ ఫర్ ఫామ్ 24Q ఫీల్డ్ ఫర్ ఎర్లీ పీరియడ్ వద్ద ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఆ పాత Q1 అయితే Q1, Q2 అయితే Q2, Q3 అయితే Q3 దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ సంబంధించి ఆ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాము, అంటే దీన్ని టోకెన్ నెంబర్ అంటారు. ఈ విధంగా ఈ ఫామ్ నింపేసిన తర్వాత నెక్స్ట్ చలానాలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం చలానాలను యాడ్ చేసుకోవడానికి కింద యాడ్ రోస్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని చలానాలు కావాలంటే అన్ని చలానాలు మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ రోస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెంబర్ దగ్గర 3 అనేస్తే ఇక్కడ మనకి 3 చలానాలు అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత వీటిని మనం ఫిల్ చేస్తాం. ఈ చలానా అనేది ఏంటంటే ప్రతి క్వార్టర్కి సంబంధించి మనం ట్యాక్స్ అనేది కట్ చేసుకుంటాం ఎంప్లాయీస్ వద్ద నుంచి. సపోజ్ ఈ Q4కి వచ్చేసరికి మనకి ఎంప్లాయీస్ సంబంధించింది అయితే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మంత్స్ వస్తాయి కదా, ఆ 3 నెలలు అంటే ఇక్కడ మనకు 3 నెలలు ఉన్నాయి. 3 నెలలు అంటే ఒక్కొక్క నెలలకి ఒక్కొక్క చలానా అనేది జనరేట్ అవుతుంది. ముందుగా ఈ చలానాన్ని నింపాలంటే మనం ఏం చేయాలంటే బిన్ నెంబర్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిన్ నెంబర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరుగుతుంది, దాని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఫ్రెష్గా మరలా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ బిన్ నెంబర్ని చెక్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది, సేమ్ ఈ లింక్ని మీరు ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ట్యాన్ నెంబర్ ఏముండే. నెక్స్ట్ ఇక్కడ 24Q శాలరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ AIN నెంబర్ని ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి, ట్రెజరీలో అడిగితే చెబుతారు. నెక్స్ట్ ఇక్కడ ఈ పీరియడ్ ఇస్తాము, అంటే మనం Q4 సంబంధించింది అయితే Q4 సంబంధించింది ఆ పీరియడ్ ఇక్కడ మంత్, ఇయర్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ క్యాప్చా కోడ్ వచ్చేసి వ్యూ బిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి
రిసిప్ట్ నెంబరు, అదేవిధంగా సీరియల్ నెంబరు, డేటు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ అమౌంట్ కూడా ఉంటుంది. ఈ అమౌంట్ మనం మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనం టాలీ చేసుకోవాలి. ఇదంతా ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ వీడియో ఉంది. మొత్తం మీద దీని ద్వారా మనం ఏంటంటే చలానా నెంబర్స్ సంబంధించి ఈ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే మనం టీడీఎస్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఈ రిసిప్ట్ నెంబర్ కానీ, ఈ డీడీఓ సీరియల్ నెంబర్ కానీ, ఈ డేట్స్ కానీ అవసరం అవుతాయి. వీటన్నిటిని మనం ఆన్లైన్లో నుంచే మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఆ టీడీఎస్ సాఫ్ట్వేర్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకి క్వార్టర్కి వచ్చేసరికి 3 months ఉంటాయి కాబట్టి ఈ విధంగా 3 months సంబంధించింది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఏ నెలలో అయినా సరే ట్యాక్స్ని కట్ చేయకపోతే ఆ నెలను వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. కంపల్సరీగా 3 months ఉండాలనే రూల్ ఏం లేదు. ఇది ఆల్రెడీ ఫిల్ చేసింది. దీన్ని ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ 3 చలానాలు ఉన్నాయి. ఇదేంటంటే డిసెంబర్ చలానా, ఇది జనవరి చలానా, ఇది ఫిబ్రవరి చలానా. ఇక్కడ ఈ టీడీఎస్ వద్ద టోటల్గా ఈ డిసెంబర్ నెలలో టోటల్గా ఎంత ట్యాక్స్ని మినహాయించాము అనేది ఇక్కడ మనం ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ సర్చార్జ్ 0 వేస్తాము, ఎడ్యుకేషన్ సెస్ 0, ఇంట్రెస్ట్ 0, ఫీ 0, పెనాల్టీ 0 ఈ విధంగా ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం వైట్ కలర్లో ఉన్న కాలమ్స్ మాత్రమే ఫిల్ చేస్తాం. ఈ విధంగా గ్రే కలర్లో ఉన్నట్టు మనం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 14th కాలంలో బిఎస్ఆర్ కోడ్, రిసిప్ట్ నెంబరు ఇక్కడ ఉంటుంది కదా, రిసిప్ట్ నెంబరు సేమ్ ఈ రిసిప్ట్ నెంబర్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఉంటుంది కదా, ఈ డేట్ అనేది సేమ్ ఇక్కడ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ని ఇచ్చేస్తాము. అంటే ఇక్కడ డిసెంబర్ నెల శాలరీకి సంబంధించి ఇక్కడ జనవరి 31 డేట్ ఉంది. ఇలా ఎందుకుందంటే మనకి డిసెంబర్ నెల శాలరీ అనేది జనవరి 1న పడుతుంది. జనవరి 1న పడంగానే మనకు చలానా అనేది జనరేట్ అవ్వదు. ఆ చలానా అనేది ఆ మంత్ ఎండింగ్ లాస్ట్ డేట్న మనకి జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా జనవరి 31st అని ఉంటుంది. ఇక్కడ ఇది జనవరి నెలకు సంబంధించిన చలానా. జనవరి నెల శాలరీ అంటే ఫిబ్రవరిలో పడుతుంది. ఫిబ్రవరి 1న పడింది అనుకోండి, దానికి సంబంధించిన చలానా అనేది ఫిబ్రవరి లాస్ట్న జనరేట్ అవుతుంది, అంటే ఫిబ్రవరి 2న జనరేట్ అవుతుంది. అదే ఇది ఫిబ్రవరి శాలరీ. ఇది ఈ ఫిబ్రవరి శాలరీ అనేది మార్చిలో పడుతుంది. మార్చిలో పడితే మార్చి 31న ఆ చలానా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చలానా సీరియల్ నెంబర్ వద్ద సేమ్ ఇక్కడ ఏ సీరియల్ నెంబర్ అయితే ఉందో ఆ సీరియల్ నెంబర్ ఇచ్చేస్తాము. ఈ విధంగా ఆన్లైన్లో ఉన్న దాన్ని బట్టి ఇక్కడ మనం ఇచ్చేస్తాము. దీంట్లో ఇక్కడ బుక్ అడ్జస్ట్మెంట్ ఎస్ అని అవుతుంది. ఇక్కడ మనం ట్రెజరీ ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తున్నాం కాబట్టి అంటే ఇది బుక్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇస్తాం. అలా కాకుండా మీరు చలానాని శాలరీ ద్వారా మినహాయించకుండా విడిగా బ్యాంకులో డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ మీద కడితే అప్పుడు ఇక్కడ నో అని చెప్పి పెడతారు. నెక్స్ట్ ఇక్కడ 0 అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ అదర్స్ వద్ద 0 ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే నో అని పెడతారో వారు మాత్రం ఇక్కడ 200 లేకపోతే 400 అని 2 కనిపిస్తాయి. 200ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ చలానా ఫామ్ని మనం ఫిల్ చేయాలి. ఈ విధంగా క్వార్టర్కి 3 చలానాలు ఉన్నాయి కాబట్టి నేను 3 చూపించాను. నెక్స్ట్ అనెక్సర్ 1 అనే విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఈ అనెక్సర్ 1 అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయీస్కి అందరికి సంబంధించి ఎంత ట్యాక్స్ని మనం కట్టామనేది ఇక్కడ మనం చూపించాం చలానా 1లో. అంటే డిసెంబర్ నెల మొత్తానికి కలిపి ఎంప్లాయీస్ అందరికి కలిపి 19,000 మనం కట్ చేసాం. అదే ఇక్కడ జనవరి నెలకు సంబంధించి అందరికి సంబంధించి 49,000 ట్యాక్స్ మినహాయించాం. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి 44,400ని మనం ట్యాక్స్ని మినహాయించాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ అనెక్సర్ 1లో ఇక్కడ టోటల్ వచ్చింది 19,000. ఈ 19,000 ఎవరెవరు కట్టారు అనే వివరాలను మనం ఇక్కడ అనెక్సర్ 1లో ఇస్తాం. ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ రో అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ రో అని క్లిక్ చేయగానే ఇందాక మనం 3 చలానాలను చూపించాం కదా, ఆ 1వ చలానాలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 2వ చలానాలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 3వ చలానాలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ 1వ చలానాలో 6 ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం 6 ఇవ్వాలి. అదే 2వ చలానాలో 5 చూపెట్టాం కాబట్టి ఇక్కడ 5. అదే 3వ చలానాలకు వచ్చేసరికి 4 చూపెట్టాం కాబట్టి ఈ విధంగా 4 ఈ విధంగా ఇచ్చుకోవాలి. స్టార్టింగ్లో ఏ విధంగా ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కాలమ్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే చలానాకి ఎంప్లాయీస్ని అసైన్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఈ కాలమ్స్ అనేవి వచ్చేస్తాయి. వీటిల్లో కూడా వైట్లో ఉన్న వాటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వైట్లో ఇక్కడ 92A సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పక్కకు వచ్చేసేయండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఆ ఎంప్లాయీ సంబంధించి ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఎంప్లాయీ యొక్క రెఫరెన్స్ నెంబర్ అంటే ఎంప్లాయీ కోడ్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఎంప్లాయీ సంబంధించి ఆ పాన్ నెంబర్ ఇస్తాము, ఎంప్లాయీ నేమ్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి చలానా డేట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో
ఈ శాలరీకి సంబంధించిన ఆ క్రెడిట్ డేట్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ ఇది డిసెంబర్ నెల శాలరీ అనేది జనవరి 1న పడింది. అలాగని చెప్పి ఇక్కడ మనం జనవరి 1/01/01/2020 అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ చలానా డేట్ ఆఫ్ డిడక్షన్ వద్ద 31/1/2020 అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి నోటీస్ వస్తుంది. షార్ట్ ఫాల్ అని చెప్పేసి ఒక నోటీసు కొంత అమౌంట్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి చలాన్ అనేది మంత్ ఎండింగ్ జనరేట్ అవుతుంది. కాబట్టి సేమ్ అదే డేట్స్ని కూడా పేమెంట్ క్రెడిట్ లాగానే ఆ డేట్స్ ఇచ్చేసేయండి. ఇలా 2 డేట్స్ ఒకే విధంగా ఉంటే మనకి షార్ట్ డిడక్షన్ అని చెప్పేసి నోటీస్ అనేది రాదు. కాబట్టి సేమ్ చలానా ఎప్పుడైతే క్రియేట్ అయిందో సేమ్ అవే డేట్స్ని కూడా ఈ పేమెంట్ క్రెడిట్ డేట్స్ వద్ద ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ పెయిడ్ క్రెడిట్ వద్ద ఎంత శాలరీ తీసుకున్నారో ఇచ్చేసేయండి. నెక్స్ట్ టీడీఎస్ వద్ద వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఈ 1వ ఛానల్లో 6 ఉన్నారు. ఇక్కడ 6 తీసుకుంటే 4000, 5000, 4000, మళ్ళీ 4000, మళ్ళీ 1000, మళ్ళీ 1000. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే టోటల్గా 19,000 అయినవి. అంటే ఇలా 19,000 అంటే ఇక్కడ చలానాలోకి వెళ్ళిపోతే మొదటి చలానాలో 19,000 ఉన్నాయి. ఈ 19,000 ఎవరెవరివి అని చెప్పేసి ఈ విధంగా మనం విడదీసేసాం. ఆ ఎంప్లాయీస్కి అసైన్ చేసేసాం. అంటే ఆ 19,000 ఎవరెవరు కట్టారు అని చెప్పేసి ఆ ఎంప్లాయీ సంబంధించి ఆ ఎంప్లాయీ ఐడీలు, ఆ పాన్ నెంబర్లో అవన్నీ ఇచ్చేస్తున్నాం. అలా ఆ పాన్ నెంబర్లో ఇవన్నిటిని ఇవ్వటం వలన ఈ అమౌంట్ వచ్చేసేసి ఆ ఎంప్లాయీస్ యొక్క ఆ పాన్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దానికోసమే మనం ఈ డీటెయిల్స్ అనేది చేస్తున్నాం. ఈ విధంగా ఫైనల్లో ఆ చలానాలో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అంతా ఈ ఎంప్లాయీస్కి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీడీఎస్ వద్ద ఎంత ట్యాక్స్ అయితే కట్టారో అంత ఇచ్చేసేయండి. ఈ సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ ఇవి 0 ఉంచేసేయండి. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ డిపాజిట్ వద్ద ఇక్కడ కూడా సేమ్ అదే టీడీఎస్ అమౌంట్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ డిడక్షన్ వద్ద సేమ్ చలానా ఎండింగ్ డేట్ ఉంటుంది కదా, ఆ చలానా డేట్ని ఇచ్చేసేయండి. ఈ విధంగా మనం అనెక్సర్ 1ని మనం నింపవలసి ఉంటుంది. ఇక్కడ దీంట్లో అనెక్సర్ 1 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ పాన్ నెంబర్ అయితే ఇస్తామో ఈ అనెక్సర్ 1లో సేమ్ అదే పాన్ నెంబర్లోకి ఎంత అమౌంట్ అయితే వారికి ఎదురుగా ఇచ్చే ఈ టీడీఎస్ అమౌంట్ను కూడా కరెక్ట్గా ఇవ్వాలి. సేమ్ ఈ టీడీఎస్ అమౌంట్లో ఎంత అయితే ఉందో సేమ్ అంతే అమౌంట్ వచ్చి ఈ పాన్ నెంబర్లోకి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కనుక పాన్ నెంబర్ మిస్టేక్ ఇచ్చినా లేకపోతే ఈ టీడీఎస్ అమౌంట్ మిస్టేక్ ఇచ్చినా కూడా మీకు అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అనెక్సర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా ఈ అనెక్సర్ 1 లింక్తో నెక్స్ట్ అనెక్సర్ 2లో ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఈ అనెక్సర్ 2లో ఆల్రెడీ నేను ఒకటి ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి కొత్తది తీసుకొని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఈ అనెక్సర్ 2 అనేది ఏంటంటే మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఫీల్డ్ ఫార్మ్స్ అని చెప్పేసి ముందుగానే కొన్ని వాల్యూస్ పడిపోతూ ఉంటాయి. అంటే ఆ ఎంప్లాయీ సంబంధించి గ్రాస్ ఎంత ఉంది, హెచ్ఆర్ఏ ఎంత కట్టాడు, స్టాండర్డ్ డిడక్షను, ఇవన్నీ ముందుగానే ఫీల్డ్ ఫార్మ్స్ రావాలనుకుంటే ఈ అనెక్సర్ 2ని ఖచ్చితంగా కరెక్ట్గా నింపాలి. ఇప్పుడు ఈ అనెక్సర్ 2ని ఏ విధంగా నింపాలని చూద్దాం. ఇక్కడ దీనికి కూడా యాడ్ రోస్ అని ఉంటాయి. ఇక్కడ మనం ఎంతమంది ఎంప్లాయీస్ సంబంధించి శాలరీ డీటెయిల్స్ని ఇవ్వాలనుకుంటున్నామో అంత నెంబర్ ఇవ్వాలి. సపోజ్ నేను ఒకటే యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక కాలమే మీకు చూపెట్టింది. ఇక్కడ మీరు మీ పరిధిలో ఉన్న అందరి ఎంప్లాయీస్ సంబంధించి ఆ శాలరీ డీటెయిల్స్ ఇవ్వాలి. కాబట్టి అందరి ఎంప్లాయీస్ నెంబర్ ఇచ్చేసేయండి. అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ది ఎంప్లాయీ వద్ద ఆ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ వద్ద ఆ ఎంప్లాయీ నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డిడక్టివ్ టైప్ వద్ద ఉమెన్ అయితే ఉమెన్, లేకపోతే అదర్స్ అయితే అదర్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఫ్రమ్ విచ్ ఎంప్లాయిడ్ విత్ కరెంట్ ఎంప్లాయర్, అంటే కరెంట్ ఎంప్లాయరీ వద్ద ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అనేది ఇది స్టార్టింగ్ డేటు, ఇది ఎండింగ్ డేటు. అంటే మనకి ఫైనాన్షియల్ అనేది మనకి ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ డేటు ఏప్రిల్ 1 అని చెప్పేసి ఇచ్చేయచ్చు. సేమ్ మీరు ఒకటి నింపారంటే పైది కాపీ చేసేసుకొని కింద మరలా పేస్ట్ చేసేయచ్చు. ఇది ఫైనాన్షియల్ ఎండింగ్ డేటు, అంటే టోటల్గా ఈ ఫైనాన్షియల్ మొత్తం ఒకే ఎంప్లాయర్ దగ్గర ఉన్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రే కాలమ్స్లో మనం ఏం ఫిల్ చేయవలసిన అవసరం లేదు, అవే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి. మనం రిమైనింగ్ కాలమ్స్ నింపుతుంటే ఇక్కడ పడిపోతూ ఉంటాయి వాల్యూస్ వచ్చేసి. రిపోర్టెడ్ టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ ఎంప్లాయర్స్. ఈ 9వ కాలం అనేది ఏంటంటే ఒక ఎంప్లాయీ కొంతకాలం ఒకరి వద్ద పనిచేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో వేరే వద్ద పనిచేసినప్పుడు ఆ పాత ఎంప్లాయర్ వద్ద ఎంత శాలరీ తీసుకున్నాడు ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ 0 ఉంచేసేయండి. ఆ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినా కాకపోయినా సరే ఇక్కడ 0 వదిలేసేసి ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇచ్చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వరు. మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నుంచి అప్పుడు మీరు కరెక్ట్గా ఈ శాలరీ బ్రేకప్ని కరెక్ట్గా నింపుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం 0 ఉంచేసేయండి.
నెక్స్ట్ ఇక్కడ ఈ 11th కాలంలో టోటల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(2) వద్ద ఇది ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ అనమాట, ఇది 0 ఉంచేసేయండి. నెక్స్ట్ ఈ 16(3) అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ వాల్యూస్ని ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ 16(1)(a) అనేది స్టాండర్డ్ డిడక్షన్, అందరికీ 50,000 కాబట్టి ఇక్కడ 50,000 ఇచ్చేసేయండి. నెక్స్ట్ గ్రే కాలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 15 కాలం అనేది ఏంటంటే మనకి హౌసింగ్ లోన్ ఎవరైనా తీసుకొని ఉంటే ఆ హౌసింగ్ లోన్ సంబంధించి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమన్నా మనం ఏటీసీలో చూపిస్తాము. ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఈ 15th కాలంలో చూపెట్టేటప్పుడు మైనస్లో పెట్టాలి. నేను సేమ్ పైన ఏదైతే ఉందో సేమ్ అదే నింపుతున్నాను ఈజీగా అర్థం అవడానికి. నెక్స్ట్ గ్రే కాలమ్స్ వదిలేసేయండి. నెక్స్ట్ ఈ 19th కాలం అనేది ఏటీసీసీజీ అంటే 2012-13 సంబంధించి ఇది వచ్చింది. ఎవరైనా అప్లికబుల్ అంటే ఉంచండి, లేదంటే 0 ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ 20th కాలం కూడా 0 ఉంచేసేయండి. ఇదేంటంటే డిడక్షన్స్ కొన్ని ఇక్కడ అడుగుతారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఈ చాప్టర్ 6A కింద ఏమైనా అమౌంట్లు ఉంటే అప్పుడు ఇక్కడ ఈ 20th కాలంలో వాల్యూ ఇచ్చేస్తాము. దాదాపుగా 0 వచ్చేస్తుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్, టోటల్గా ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడింది దానిని మీరు ఈ 23 కాలంలో ఇచ్చేసేయండి. అంటే ఈ ఫామ్ని ఈ అనెక్సర్ 2ని మనం నింపాలంటే ఈ ఎంప్లాయీస్ సంబంధించి మనం ఫామ్ 16ని దగ్గర ఉంచుకుంటే మనం ఈ అనెక్సర్ 2ని శాలరీ డీటెయిల్స్ని నింపవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్చార్జ్ వద్ద సర్చార్జ్ 0 ఉంచేసేయండి. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా 0 ఉంచేసేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కనుక ఎవరైనా పొంది ఉంటే దానిని కనుక ఫామ్ 16లో చూపెట్టి ఉంటే అప్పుడు ఎంతైతే చూపెట్టారో ఆ అమౌంట్ ఇచ్చేసేయండి, లేదంటే 0 ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ 28 కాలంలో టోటల్గా ఇందాక ఎంత ట్యాక్స్ పడింది అనేది ఇచ్చాము ఇక్కడ, ఏది 23 కాలంలో. ఈ 28 కాలంలో వారు ఎంత కట్టారు, కట్టేటప్పుడు కొంతమంది ఎక్కువ కడతారు, కొంతమంది తక్కువగా కట్టి ఉంటారు. ఒకవేళ ఎక్కువ కడితే వాళ్ళకి రిఫండ్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ కడితే ఎంత కట్టారు అంత అమౌంట్ ఇచ్చేసేయండి. ఇక్కడ సపోజ్ ఈ ఎంప్లాయ్కి 95,066 రూపాయలు కడితే, సపోజ్ ఈ ఎంప్లాయ్కి 95,066 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పడితే ఈ ఎంప్లాయ్ 95,001 మంది కట్టారు కాబట్టి ఎట్టా వస్తే అలాగే ఇచ్చేసేయండి, అంటే కొంత వీళ్ళకి రిఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 29th కాలంలో వేరే ఎంప్లాయర్ వద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టి ఉంటే ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో అయితే 0 పెట్టేసేయండి, కన్ఫ్యూజ్ అవ్వరు. ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం ఎక్కువ కట్టాడు కాబట్టి ఇక్కడ మైనస్ అని చెప్పేసి ఇక్కడ -34 రూపీస్ వచ్చింది, ఇది రిఫండ్ అనమాట. నెక్స్ట్ ఈ 32 కాలంలో నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ 33 కాలం అనేది ఈ హౌస్ రెంట్ అనేది 1 lakh దాటితే ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఇలా ఎస్ అని చెప్పిస్తే మాత్రం మీకు చాలా కాలమ్స్ అడుగుతుంది, వాటిని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా 1 lakh దాటితే ఎస్ ఉండి మిగతా వారు నో అని ఇచ్చేసేయండి. ఇలా 1 lakh దాటిన వారు మాత్రమే ఈ పక్క కాలమ్స్ని నింపవలసి ఉంటుంది. ఈ 34 కానీ ఈ 35 కానీ ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ లాట్కి సంబంధించి ఆ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆ ల్యాండ్ లాట్కి సంబంధించి ఆ నేమ్ ఎంటర్ చేయాలి. అదే ఇక్కడ నో అని ఇచ్చారంటే మాత్రం వీటన్నిటిని మీరు ఇట్లా ఎంటీగా వదిలేసేయచ్చు. 42లో కాలంలోకి వచ్చేస్తారు. ఈ 42లో కూడా ఇక్కడ నో అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటాం. ఇక్కడ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఎంటీగా వదిలేసేయచ్చు. నెక్స్ట్ 51 కాలంలోకి వచ్చేస్తాం. ఇది కూడా మనం నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరలా మనం 59కి వెళ్ళిపోతాం. ఈ 59 దగ్గర నుంచి మనం ఆ ఎంప్లాయీ సంబంధించి అన్నిటిని మనం ఇక్కడ జాగ్రత్తగా నింపవలసి ఉంటుంది. ఈ 59 ఏంటంటే టోటల్ గ్రాస్ ఇస్తాం. మనం ఫామ్ 16 దగ్గర పెట్టుకొని ఆ ఎంప్లాయీ సంబంధించి టోటల్ గ్రాస్ ఎంత వచ్చింది అనే వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తాము. ఈ 17(2)లో కనుక ఎవరైనా, అంటే మనకి ఇక్కడ గ్రాస్ అనేది 17(1)లో వస్తుంది. ఈ 17(2)లో కనుక ఎవరైనా అమౌంట్ని చూపించుంటే ఉంచండి, లేదంటే 0 వదిలేసేయండి. నెక్స్ట్ 17(3)లో కూడా ఏమైనా ఉంటే ఫామ్ 16లో ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఫామ్ 16లో ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇవ్వాలి. నెక్స్ట్ ఈ 10తో ఉన్నాయని ఎగ్జామ్షన్స్ అనమాట. ఎగ్జామ్షన్స్ ఏమైనా చూపెట్టి ఇవ్వండి, లేదంటే 0లో ఉంచేసేయండి ఈ 10 సిరీస్ అన్ని. నెక్స్ట్ ఇక్కడ ఈ 10 సిరీస్లోనే 1013A ఉంటుంది. ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్, ఇక్కడ దాదాపుగా చాలా మందికి హౌస్ రెంట్ అలవెన్స్ చూపించి ఉంటారు కాబట్టి ఇక్కడ వారికి సంబంధించి ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత పొందారు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఈ ఎంప్లాయ్ హౌస్ రెంట్ అలవెన్స్ చూపెట్టలేదు కాబట్టి ఇక్కడ నేను 0 ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 13A అనేది హౌస్ రెంట్ అలవెన్స్ని ఇక్కడ చూపెట్టాలి. ఈ విధంగా ఈ 10 సిరీస్ అన్ని ఎగ్జామ్షన్స్ అనమాట. నెక్స్ట్ ఈ 69 కాలం అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ద్వారా ఏమైనా ఆదాయం ఉంటే ఇక్కడ చూపెట్టండి. దాదాపుగా మనం టీడీఎస్ చేసేటప్పుడు ఏమి చూపెట్టము, ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఆ ఎంప్లాయీ చూపెట్టుకుంటాడు కాబట్టి ఇక్కడ మనం దాదాపుగా 0 ఉంచేస్తాము. ఒకవేళ ఎంప్లాయీ చూపిస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఏమైనా ఆదాయాన్ని అది చూపెట్టేసేయండి. నెక్స్ట్ ఈ 70 కాలంలో ఇక్కడ ఏంటంటే ఏటీసీ సంబంధించి 2 కాలమ్స్ వస్తాయి. ఒకటి ఏమైనా గ్రాస్ అమౌంట్, ఇంకోటి ఏమైనా డిడక్టబుల్ అమౌంట్.
ఇక్కడ గ్రాస్ అమౌంట్ అంటే ఇక్కడ మనకి సపోజ్ మనకి ఇక్కడ ఏటీసీ కింద 1,50,000 వరకు మాత్రమే చూపెట్టాలి. కానీ ఎంప్లాయీ ఒక 2 లక్షల వరకు రిసిప్ట్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ 2 లక్షలు చూపెట్టాడని చెప్పేసి మీరు 2 lakhs ఇచ్చేసేయచ్చు. ఈ 2 lakhsలో ఎంత అప్లికబుల్ అయింది, 2 lakhs ఇచ్చినా 3 lakhs ఇచ్చినా 1,50,000 కాబట్టి ఇక్కడ మనం 1,50,000 అని చెప్పేసి ఇచ్చేయచ్చు. కాబట్టి ఈ 70 కాలం అనేది గ్రాస్ టోటల్గా ఎంత సేవింగ్స్ అనేవి ఏటీసీ కింద ఉన్న అన్ని కలిపి ఇన్సూరెన్స్, ఎల్ఐసి, పిఎల్ఐ, ఈఎల్ఎస్ఎస్ ఇంకేమైనా సరే ఏటీసీ కింద ఉన్న మొత్తం గ్రాస్ అమౌంట్ని ఇక్కడ 70 కాలంలో ఇస్తాము. ఈ 71లో ఎంత అప్లికబుల్ అయింది అంటే ఎంత వరకు పొందారనేది ఇస్తాం. అంటే 1,50,000 వరకు మాత్రమే పొందుతారు కాబట్టి 1,50,000 ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ 72 అనేది సేమ్ ఇందాకలాగానే 80CCC కింద ఏమైనా గ్రాస్ చూపెట్టి ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఎంత అప్లికబుల్ అయిందో ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ 74 కాలము, ఈ 74 కాలం అనేది ఏంటంటే ATCCD1 అంటే ATCCD1 అనేది సిపిఎస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ని ఎంత చూపెట్టారు అనేది ATCCD1లో ఇస్తాం. ఎంత అప్లికబుల్ అయింది అనేది ఇక్కడ ఇస్తాం. ఇక్కడ నేను ఎంటర్ చేసే ఎంప్లాయీ సంబంధించి ATCCD1 లేదు కాబట్టి నేను 0 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మాత్రం కంపల్సరీగా సిపిఎస్ అమౌంట్ ఎంతైతే చూపెట్టారో, సపోజ్ ఇక్కడ సిపిఎస్ అమౌంట్ అనేది ఒక 75,000 చూపించారు అనుకోండి, ఇక్కడ 75,000 ఇవ్వండి. ఎంత అమౌంట్ అప్లికబుల్ అయింది అంటే ఎంత అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎంత అమౌంట్ అప్లికబుల్ అయింది అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. అంటే దాదాపు ఇక్కడ 75,000 ఇస్తే ఇక్కడ 75,000 చూపించేస్తాము. ఈ విధంగా ఈ 74, 75లో ATCCD1 అంటే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ చూపిస్తాము. నెక్స్ట్ ఈ 76 కాలంలో ATCCD1B, ఈ ATCCD1B అనేది అడిషనల్గా ఈ సిపిఎస్ అమౌంట్ 50,000 చూపించుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే అడిషనల్ 50,000ని చూపిస్తే వారు ఎంత చూపెట్టారనేది ఇక్కడ ఇస్తాము. గ్రాస్ వద్ద వారు ఎంత చూపెట్టారనేది ఇస్తాము. నెక్స్ట్ ATCCD1Bలో ఈ 77లోనే అప్లికబుల్ ఎంత తీసుకుంది క్యాల్కులేషన్ అంటే 50,000 తీసుకుంటే ఇక్కడ 50,000 ఇచ్చేయచ్చు. ఈ విధంగా ప్రతిదానికి 2 ఉంటాయి, గ్రాస్ ఉంటాయి, డిడక్టబుల్ అమౌంట్. గ్రాస్ వద్ద ఉన్న టోటల్ అమౌంట్, డిడక్టబుల్ అమౌంట్ వద్ద ఎంత క్వాలిఫై అంటే ఎంత అమౌంట్ని చూపెట్టారు అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ 78 కాలం అనేది ATCCD2. ATCCD2 అనేది ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయర్ కూడా కొంత కాంట్రిబ్యూషన్ని చెల్లిస్తూ ఉంటారు కాబట్టి ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించారు అనేది ఆ అమౌంట్ని ఈ గ్రాస్ అమౌంట్ వద్ద ఇస్తాము. సేమ్ అంతే అమౌంట్ని డిడక్టబుల్ అమౌంట్ వద్ద కూడా ఇచ్చేస్తాం. అదే మిగతా వారు ఏమీ లేకుండా ఉంటే 0 చెప్పి వదిలేసేస్తాం. నెక్స్ట్ ఈ 80 కాలం అనేది 80Dకి సంబంధించింది. 80D అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది కదా, ఆ ప్రీమియం సంబంధించింది ఆ ఎంప్లాయ్ ఎంతైతే చూపెట్టారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేయండి. గ్రాస్ అమౌంట్ వద్ద వాల్యూ ఇచ్చేసేయండి. సేమ్ ఎంత అప్లికబుల్ అయింది అంటే టోటల్గా మొత్తం అప్లికబుల్ అయింది కాబట్టి సేమ్ అదే వాల్యూ ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా 80కి సంబంధించింది ఎవరైనా చూపించుంటే అమౌంట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ డిడక్టబుల్ వద్ద ఎంత అమౌంట్ అప్లికబుల్ ఉందో ఇచ్చేసేయండి. నెక్స్ట్ 80Gలో కూడా ఇక్కడ 80G సంబంధించి 3 కాలమ్స్ వస్తాయి. ఒకటి ఏమైనా గ్రాస్ అమౌంట్, ఇంకోటి ఏమైనా క్వాలిఫైయింగ్ అమౌంట్, ఇంకోటి ఏమైనా డిడక్టబుల్ అమౌంట్. గ్రాస్ అమౌంట్ అంటే టోటల్గా ఎంత చూపెట్టారు, దానికి ఎంత క్వాలిఫై అయింది, టోటల్గా మొత్తం క్వాలిఫై అయ్యింది కాబట్టి టోటల్ పెట్టేస్తాం. అంటే టోటల్గా మొత్తం డిడక్టబుల్ చూపెట్టే ఉంటే టోటల్ అమౌంట్ ఇక్కడ చూపించేసేయండి. నెక్స్ట్ 80TTAలో కూడా ఎవరైనా చూపెట్టి ఉంటే అమౌంట్ ఇవ్వండి, లేదంటే 0 వదిలేసేయండి. నెక్స్ట్ 88 కాలంలో కూడా నెక్స్ట్ ఇక్కడ 90 కాలంలో 87A రిబేట్ అనేది కొంతమందికి అప్లికబుల్ అవుతుంది కదా, అలా రిబేట్ అనేది అప్లికబుల్ అయితే ఆ ఫామ్ 60లో ఉన్న రిబేట్ని ఈ 90 కాలంలో ఇచ్చేసేయండి. ఒకవేళ వాళ్ళకి రిబేట్ అప్లికబుల్ అనేది లేకపోతే అక్కడ 0గా ఉంచేసేయండి. ఈ 91 ఏంటంటే అమౌంట్ డిడక్టబుల్ అండర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ చాప్టర్ 6A అంటే ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని సెక్షన్స్ చూపించారు, ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే వాటిని 91 దగ్గర చూపిస్తాము. ఏమీ లేకుండా ఉంటే వదిలేసేస్తాము. సేమ్ అదేవిధంగా ఈ 92లో కూడా ఇక్కడ గ్రాస్ అమౌంట్, క్వాలిఫైయింగ్ అమౌంట్ ఇందాకలాగానే 2 కాలమ్స్ ఉంటాయి కదా ప్రతిదీ, అలాగే అనమాట. ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ 0. ఈ విధంగా ఈ చివరిది అనేది ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్న సెక్షన్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం వాటిని ఈ విధంగా 91, 92లో చూపిస్తాము. ఈ విధంగా ఈ Annex 2 ఫామ్ని మనం ప్రతి ఒక్కరికి నింపవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ Annex 2 శాలరీ డీటెయిల్స్ని మాన్యువల్గా మొత్తం అందరికీ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆ ఫామ్ 16 అన్నింటినీ దగ్గర ఉంచుకొని ఇక్కడ దీంట్లో ఒక ఎర్రర్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ 22 కాలంను ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ 22 కాలంలో ఇక్కడ ఈ వాల్యూ అనేది తప్పుగా చూపిస్తుంది. ఇప్పుడు మీరు గమనించారు లేదో, నేను పైన ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో సేమ్ అవే వాల్యూస్ని ఇచ్చా. మొత్తం
కానీ ఇక్కడ ఈ 22 కాలం దగ్గరికి వచ్చేసరికి 8,94,545 వచ్చింది పైన, కానీ కిందకు వచ్చేసరికి వేరే చూపెట్టింది. ఈ విధంగా ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్ వెర్షన్ 3.1 అనేది ఈ 22 కాలంలో రాంగ్గా చూపిస్తుంది. ఇలా రాంగ్గా చూపెడతాం వలన మనకు ఒక ఎర్రర్ కూడా చూపిస్తుంది. అదేంటంటే మనం ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఫైల్లోకి వెళ్ళిపోతాం. ఈ మొత్తం అయిపోగానే మనం క్రియేట్ ఫైల్లోకి వెళ్ళిపోతాం. ఈ మొదటి బ్రౌజ్ బటన్ మీరు క్లిక్ చేయవలసిన అవసరం లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఈ రెండో బ్రౌజ్ మీద క్లిక్ చేయండి అందరూ. దీంట్లో పాత్ను గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైతే ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నారో దానికి పాత్ను మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కన్సాలిడేట్ ఫైల్ నేమ్ విత్ పాత్ వద్ద కూడా మీరు ఏమీ అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ వరకే మీరు పాత్ ఇచ్చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఎర్రర్స్ అనేవి చూపిస్తాయి స్టార్టింగ్లో. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వస్తుంది. టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ నాట్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ గ్రాస్ టోటల్ ఆఫ్ అమౌంట్ డిడక్టబుల్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈ 22 సెకండ్ కాలంలో ఈ వాల్యూ అనేది మిస్టేక్గా పడుతుంది. అంటే మనం కరెక్ట్గా అన్ని ఎంటర్ చేసినా కూడా ఇక్కడ మిస్టేక్గా పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. మీరు ఈ 22 కాలంను సరి చేయడానికి మీరు గ్రాస్ వద్దకు వెళ్ళిపోండి. ఆ గ్రాస్ అనేది 59 కాలంలో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ గ్రాస్ని ఒకసారి డిలీట్ చేయండి. డిలీట్ చేయడం అంటే ఏదో ఒక వాల్యూని తీసేయండి. మరలా ఆ గ్రాస్ని కరెక్ట్గా మరలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. ఇలా మనం ఈ గ్రాస్ని ఒకసారి తీసి ఎంటర్ కొట్టి మరలా కరెక్ట్గా సరి చేసి మళ్ళీ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ 22 కాలంలో టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈ వాల్యూ అనేది సరి చేయబడుతుంది. ఈ విధంగా ఈ టీడీఎస్ సాఫ్ట్వేర్లోనే మనకి మిస్టేక్ ఉంది. వాల్యూ రాంగ్గా చూపెడతాం వలన మనకు ఆ విధంగా ఎర్రర్ వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు క్రియేట్ ఫైల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాత్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఫైల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీరు ఏ పాత్రలో అయితే ఇచ్చారో ఆ పాత్రలో మీకు ఆ ఫైల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఆ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం చేస్తున్న ఆ టీడీఎస్ సంబంధించి రెండు ఫైల్స్ ఉపయోగపడతాయి. అవేంటంటే 24QR Q4FVU ఉంది కదా, చివరిలో .FVU ఉండిద్ది. ఈ ఫైలు మనకి ఇప్పుడు కావాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక PDF ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఒకటి మనకు ఉపయోగపడుతుంది. ఇంతటితో మనకి టీడీఎస్ రిటర్న్ ప్రిపరేషన్ అనేది ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనకు అంతా అయిపోయినట్లే. ఇప్పుడు మనం చేయాల్సిన ఎలా ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఫైల్ జనరేట్ అయింది కదా .FVU. దీన్ని మీరు ఏం చేస్తారంటే జిప్ చేయండి. దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి సెండ్ టు కంప్రెస్డ్ జిప్డ్ ఫోల్డర్ అనండి. అది జిప్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫైల్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేస్తామంటే ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో లాగిన్ మీదకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ వద్ద యూజర్ ఐడి వద్ద డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా చేసి లాగిన్ అయిపోతాం. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ ద్వారా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈ ఫైలింగ్ వెబ్సైట్లో డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఫైనల్లో ఈ టీడీఎస్ ఫైల్ని ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టీడీఎస్ అని చెప్పేసి అప్లోడ్ టీడీఎస్, వ్యూ ఫైల్ టీడీఎస్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి. వ్యూ ఫైల్ టీడీఎస్ అనేది ఏంటంటే ఆల్రెడీ అప్లోడ్ చేసిన దాని యొక్క స్టేటస్ని మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ FU వెర్షన్ వద్ద ఇప్పుడైతే 6.6 అని ఉంది. అంటే లేటెస్ట్ వెర్షన్తో చేస్తేనే మనకి ఈ విధంగా 6.6 వస్తుంది. ఒకవేళ మన యొక్క వెర్షన్ ఏంటి, మనం చేసింది ఏంటి అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ PDF డాక్యుమెంట్ ఉంది కదా, మన కింద అక్కడ జనరేట్ అయినప్పుడు ఈ PDF డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తే కింద మీకు FE వెర్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా లేటెస్ట్ వర్షన్లో మనం రిటర్న్ ప్రిపేర్ చేస్తాం లేదనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ వద్ద ఇక్కడ ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫామ్ నేమ్ వద్ద 24Q సెలెక్ట్ చేసుకుంటాం. క్వార్టర్ వద్ద మీరు ఏ క్వార్టర్ చేస్తారో ఆ క్వార్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అప్లోడ్ టైప్ వద్ద రెగ్యులర్ ఫైల్ అయితే రెగ్యులర్, అది కరెక్షన్ ఫైల్ అయితే కరెక్షన్ చేసుకొని ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ టీడీఎస్ జిప్ ఫైల్ అని ఇక్కడ జిప్ చేసిన ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనకు ఒక ఫైల్ అనేది జనరేట్ అయింది కదా .FVUతో, దీన్ని మనం జిప్ చేసాం కదా, ఇదే జిప్డ్ ఫైలు. ఈ జిప్ చేసిన ఈ ఫైల్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ఈ వెరిఫై మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ వెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫై కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ టీడీఎస్ అనేది అప్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా టీడీఎస్ సంబంధించి
ఈ క్వార్టర్లీ రిటర్న్ని ఈ విధంగా మనం ప్రిపేర్ అనేది చేసుకుంటాం ఈ సాఫ్ట్వేర్ ద్వారా. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వచ్చేసేసి ఆ ఫైల్ మనం అప్లోడ్ చేస్తాం. ఇలా అప్లోడ్ చేసిన ఒక 4 to 5 days తర్వాత ఆటోమేటిక్గా ఆ టీడీఎస్ అమౌంట్ అనేది ఆయా ఎంప్లాయీస్ యొక్క పాన్ అకౌంట్లోకి జమ అవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు.